ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ విజయభారతి సయానిని కలిశారు వికారాబాద్ జిల్లా లగచర్ల ఫార్మా బాధితులు. బీఆర్ఎస్ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లిన బాధితులు హెచ్ఆర్సీ ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమను అక్రమంగా అరెస్టు చేశారని, పోలీసులు భౌతిక దాడులకు దిగుతున్నారని, సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మానవ హక్కుల కమిషన్కు వివరించారు. చట్టపరంగా దోషులను శిక్షించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ భూములు ఫార్మా కంపెనీకి ఇచ్చేది లేదంటూ గత 9 నెలలుగా తాము ధర్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సాధారణంగా వస్తే కొందరు పిల్లలు తెలియకుండా దాడి చేశారని, దాన్ని సాకుగా చూపి అర్ధరాత్రి 500 మంది పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి విద్యుత్ సరఫరా నిలిపివేసి తమపై దాడులు చేసి అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఉన్న భూమిని ఫార్మా కంపెనీకి తీసుకుంటే తమ జీవనం ఎలా సాగేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలు పోయినా సరే ఫార్మా కంపెనీకి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు లగచర్ల బాధితులు. किसको इन्फॉर्म करना उनको बुला लेने के हमारे दूसरे थोड़े शी इज विद दैट नॉट इवन अ मेल इज इन तो मैडम किसको इन्फॉर्म करना उनको बुला लेने के हमारे दूसरे थोड़े शी इज विद दैट नॉट इवन अ मेल इज इन तो मैडम किसको इन्फॉर्म करना उनको बुला लेने के हमारे दूसरे थोड़े शी इज विद दैट नॉट इवन अ मेल इज इन तो मैडम ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.